ఇస్రో రాకెట్ ఏమైంది? 2026ను ఘనంగా ప్రారంభిద్దామనుకున్న మన ఇస్రోకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సోమవారం ఉదయం ఇస్రో ప్రయోగించిన PSLV C-62 రాకెట్ మన DRDO తయారు చేసిన EOS-N1 అన్వేష ఉపగ్రహంతో పాటు మరో 16 ఉపగ్రహాలను మోసుకెళ్తూ విఫలమయ్యింది. వీటిల్లో బ్రెజిల్, నేపాల్, థాయిలాండ్, స్పెయిన్, ఫ్రాన్స్, UK దేశాలకు చెందిన ఉపగ్రహాలు ఉన్నాయి. అంతరిక్ష రంగంలో విజయాపజయాలు సహజమే అయినా రష్యన్ స్పేస్ ఏజెన్సీ రోస్కాస్మోస్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA కంటే బలమైన సక్సెస్ రేట్ కలిగిన మన ఇస్రో రాకెట్ తన గమ్యాన్ని చేరాల్సిన ఆఖరి క్షణంలో విఫలం అవ్వడం బాధ కలిగించే విషయం. PSLV C-62 రాకెట్ విఫలం అవ్వడానికి అసలైన కారణం ఏంటంటే రాకెట్ 4వ దశలో ఉండగా ద్రవ ఇంధనంతో నడవాల్సిన రాకెట్ మోటార్లు ఆగిపోవడంతో మంటలు మెల్లగా ఆగిపోయాయి. దాంతో రాకెట్కు పైకి వెళ్లడానికి సరిపడా శక్తి లభించక ఒకే చోట గింగిరాలు తిరుగుతూ గతి తప్పింది. మన ఇస్రో 2026లో చేయబోతున్న మరిన్ని ప్రయోగాల ద్వారా విజయం సాధించి గొప్పగా కంబ్యాక్ ఇవ్వాలని మనమంతా కోరుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.